చిన్న పిల్లలకి మనం లంచ్ బాక్స్లోకి చికెన్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాఠశాల. ఆఫ్టర్ లాంగ్ టైమ్ టుడే ఐఎమ్ మేకింగ్ ఏ వీడియో. ఈ వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం చికెన్ తెచ్చుకొని స్మాల్ పీసెస్లా కట్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా స్మాల్ పీసెస్, ఎందుకంటే స్కూల్లో కాబట్టి మనం తినిపించలేము, వాళ్ళకి ఈజీగా స్పూన్కి వచ్చేలాగా ఉండాలి కాబట్టి చిన్న స్పూన్లో కూడా మనకి అన్నంతో పాటు చిన్న చిన్న పీసెస్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. అందుకని ఇంత చిన్నగా కట్ చేసి మనమైతే మ్యారినేషన్ చేసుకొని పెట్టుకోవాలండి. ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసి మంచిగా ఒక 1 అవర్ అట్లా మ్యారినేషన్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత కళాయిలో అయితే ఆయిల్ వేసి మంచిగా నూనె కాగిన తర్వాత ఇక చికెన్ పీసెస్ని అయితే ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మనము ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఏ వేసినా పిల్లలతో తినరండి, అవన్నీ తీసి పారేస్తారు. పచ్చిమిరపకాయలు వేస్తే కూడా వాళ్ళకి కారంగా ఉంటుంది కాబట్టి మనం పిల్లల కోసం కాబట్టి చాలా తక్కువ కారం వేసి నేను మ్యారినేషన్ చేశాను. ఇప్పుడైతే మనం క్యారెట్ ఇవి కూడా చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. గార్లిక్ కూడా, కొత్తిమీర, కరివేపాకు అవి కూడా చాలా చిన్నగా కట్ చేసుకోండి. ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఆనియన్స్ కూడా ఏవి అవసరం లేవండి. కొంచెం జీలకర్ర వేస్తే వేయచ్చు, బాగుంటుంది. ఇంకా మసాలాలు అలాంటివి ఏం వద్దండి. చిన్నపిల్లలకి ఇలా మనం తక్కువ కారంతో వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి ఇట్లా మంచిగా బాక్స్లోకి అయితే వాళ్ళు మంచిగా తింటారండి. ఇక్కడ పక్కన నేను రైస్ కూడా కుక్ చేసి పెట్టాను. ఇదే రైస్ మనం చికెన్ ఉడికిన తర్వాత వేస్తే మన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అవుతుందండి. నేను అట్లా కూడా చేస్తాను. ఇప్పుడు నేను చికెన్ నూనెలో వేసి ఒక 5 మినిట్స్ అయిందండి. మంచిగా కుక్ అవుతుంది. చిన్నగా కట్ చేసాం కాబట్టి ఈజీగానే కుక్ అవుతుంది. మనం ఇంకా 1 అవర్ కూడా నానబెట్టాం కాబట్టి, మ్యారినేషన్ చేసి పక్కకు పెట్టాం కాబట్టి ఇంకా ఈజీగానే కుక్ అవుతుందండి. మామూలుగా డీప్ ఫ్రై కూడా చేసి మనం చికెన్ పీసెస్ సపరేట్ చేసి తర్వాత మనం మళ్ళీ పోపులాగా వేసి అప్పుడు కలుపుతాము. ఇప్పుడు నేను ఇట్లా కూడా చేస్తున్నానండి. చికెన్ అయితే బాగా ఉడుకుతుందండి. మనమైతే ఈ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్, ఈ గార్లిక్ కూడా వేసేద్దాం. నేనైతే ఆనియన్స్ అయితే ఏం వేయట్లేదు, గ్రీన్ చిల్లీస్ వేయట్లేను, జీలకర్ర వేయొచ్చండి. ఏదైనా మనం చిన్న కట్ చేసుకోవాలండి. వాళ్ళు ఒక్క స్పూన్ కూడా వదిలిపెట్టకుండా తింటారు మంచిగా. ఇట్లా ఒక 5 మినిట్స్ అయితే ఉడకనియండి. ఇంకా తర్వాత మనం దీంట్లో అయితే కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాకపోతే మళ్ళీ మనం అన్నం వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఉప్పు కొంచెం పడుతుంది. కారం అయితే వాళ్ళు లైట్గా ఉన్నా కూడా ఇష్టపడతారు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే ఉడకనిద్దాం. దీని మీద మనం లిడ్ కూడా పెట్టుకోవచ్చండి, ఇంకా తొందరగా కుక్ అవుతాయి. ఇంకా మన క్యారెట్ కూడా మంచిగా మగ్గిందండి. మన చికెన్ అయితే స్మూత్గా ఉడికిపోయింది. మనం ఇంకా రైస్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ వేసినాక కూడా ఒక 5 మినిట్స్ ఉంచవచ్చు కాబట్టి మనం ఇప్పుడు రైస్ వేసేద్దాం. చూసారు కదండి, నేనైతే రైస్ యాడ్ చేశాను. రైస్ మనం ముందే కుక్ చేసి పెట్టుకోవాలండి. పిల్లలకి ఏంటంటే ఎక్కువ కారము అవి ఇష్టం ఉండవు కదండి. ఇలా అయితే సింపుల్గా చికెన్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా బాగా తింటారండి. మనం పెద్ద పిల్లలకైతే కొత్తిమీర అవి కూడా వేసినా పర్వాలేదండి. చాలా చిన్న పిల్లలకి యూకేజీ గోయింగ్ కిడ్స్, ఎల్కేజీ గోయింగ్ కిడ్స్కి అయితే బోన్లెస్ చికెన్ తీసుకోండి. వాళ్ళకి బోన్స్ కూడా తీసుకోరాదు కాబట్టి బోన్లెస్ చికెన్స్ అయితే వాళ్ళు ఈజీగా తినేస్తారు.
చూసారు కదండి, మన రైస్ అయితే పొడి పొడిగా చికెన్ పీసెస్తో ఎలా వచ్చిందో నీట్గా ఒక 2-3 మినిట్స్ మగ్గితే మన అన్నం అయితే రెడీ అండి. యమ్మీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకైతే ఎలా ఉంటుందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.